కొండాపురం గ్రామ సభకు హాజరైనటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ మరియు వచ్చినటువంటి ఈ స్పెషల్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి, అదే మన గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఈ దినం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఉపాధి హామీ నిధులను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనే దాని మీద సుమారు 13,326 గ్రామ సభలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కానీ ఈ గ్రామ సభల ద్వారా మన గ్రామాన్ని మనమే నిర్మించుకుందాం, మనమే పరిపాలిద్దాం అనే ఒక ఉద్దేశంతో ఈ గ్రామ సభలు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా సుమారుగా 2019-2024 మధ్యలో దరిదాపు 40,579 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు దాంట్లో మనం సక్రమంగా ఉపయోగించుకోలేక, అవి సద్వినియోగం చేసుకోలేక, అది వచ్చిన నిధులు రకరకాలుగా వాడేస్తూ మన గ్రామాన్ని, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయినాం. కానీ ఇప్పుడు మన విలేజ్ ద్వారానే ఒక సంవత్సరంలో మన గ్రామం ద్వారా 70 లక్షల రూపాయల పనులు వినియోగించుకోవచ్చు. మన గ్రామం వరకే ఒక సంవత్సరంలో 70 లక్షల రూపాయలు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు ఇందాక అతను చెప్పినట్టు, స్పెషల్ ఆఫీసర్ చెప్పినట్టు, కాలువలు తవ్వడం, పొల్లుగట్లు పోయడం, అదేవిధంగా చెరువులు రిపేర్ చేయడం, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద మనం ఇలాంటి వర్కులు 70 లక్షల రూపాయలకి చేస్తే సుమారు 40% వరకు, దరిదాపు 30 లక్షల రూపాయల వరకు మనం ఒక సిమెంట్ రోడ్లు అయితేమి, లేదు తోలకతో కుట్టిన పనులు అయితేమి, మెటీరియల్ సంబంధించిన పనులు అయితేమి మనం చేసుకోవచ్చు. కానీ మన అసిస్టెంట్గా ఉన్న ఖచ్చితంగా ఈ 70 లక్షల రూపాయల పనులు అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ పనులు చేకూర్చే విధంగా చేకూర్చాలని మేము కోరుతున్నాం. కాకపోతే ఈ గవర్నమెంట్లో ఇప్పటికే మన గవర్నమెంట్ వచ్చి 3 నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ మన గ్రామానికి దరిదాపు 40 చిల్లర లక్షల రూపాయలు మన గ్రామానికి అభివృద్ధి కార్యక్రమం కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒడ్డిపాళెంలో సీసీ రోడ్లు 10 లక్షల రూపాయలు ఇస్తే, అదే 330 మీటర్లు ఉంది, దానికి 12 లక్షల రూపాయలు అవుతుంది సీసీ రోడ్లు వేయాలంటే. అదే ఒకరోజు నేను ఎమ్మెల్యే గారిని, మీరు 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు, దానికి 12 లక్షల రూపాయలు అవుతుందని చెప్పాను. 10 లక్షలు కాదు, 12,20 మీటర్లు 2 రోడ్లు. ఒకటి వెంకటకృష్ణ ఇంటి నుంచి, యనమల వెంకటకృష్ణ నుంచి ఇల్లు వచ్చి ఉమామహేశ్వరి ఇంటి వరకు 190 మీటర్లు ఉంది, దానికి 7 లక్షల చిల్లర అయింది. ఇంకోటి మళ్ళీ పిచ్చమ్మ ఇంటి వద్ద నుంచి పెరుమాళ్ళ ఇంటి వరకు అదొక 4 లక్షల రూపాయలు అవుతుంది. ఇంకా చిన్న చిన్న పనులు కలిసి 12 లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేయడం కూడా జరిగింది. దీన్ని పంపించడం కూడా జరిగింది. మనం ప్రస్తుతానికి 12 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేస్తున్నాం. అదేవిధంగా పొల్లుగట్ల గురించి కూడా దరిదాపు 30 చిల్లర లక్షలతో పొల్లుగట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మీరు ఇప్పుడు దశ చేసేదాన్ని బట్టి మనకు వచ్చే ఈ వాల్యూలు కూడా మనం అనేక సీసీ రోడ్లు దరిదాపు 50 లక్షల రూపాయలు మన విలేజ్ మీద ఖర్చు పెట్టగలిగితే కంప్లీట్గా మన ఊర్లో మట్టి రోడ్డు అనేది ఉండదు. దీన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు సహకరిస్తారని ఆయన ఎప్పుడో చెప్పున్నాడు. ఈ అభివృద్ధి నా ధ్యేయం. ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలు కాదు, అభివృద్ధి కూడా సమపాలలో జరగాలనేది మన నినాదం. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే మన అభివృద్ధిని మనమే చేసుకోగలిగిన వాళ్ళు అవుతాం, మన గ్రామాన్ని మనమే పాలించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గట్టిగా దీని మీద నిలబడి ఎన్ఆర్జీఎస్ నిధులు పూర్తిగా ఉపయోగించుకుని 70 లక్షల రూపాయల పనులు ఉపయోగించే విధంగా చేస్తారని నేను కోరుతున్నాను. ముగిస్తున్నాను. 80లో స్టార్ట్ చేసేది
1980లో స్టార్ట్ చేశారు. పివి నరసింహరావు గారు ఉండేటప్పుడు దీన్ని ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని ఫస్ట్ పెట్టారు. దీన్ని ఆర్ఈజీఎస్ అని మొదట పెట్టారు. అప్పట్లో మన స్కూల్ బిల్డింగ్, పాత బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ కట్టింది ఆ నిధులతోనే కట్టాం. తర్వాత ఈ రోడ్లు వేసాం. ఈశ్వరం రోడ్డు కానీ, జానపేట రోడ్డు కానీ, కాశీపురం రోడ్డు కానీ, మెట్టు రోడ్డు కానీ, ఈ రోడ్లన్నీ మొత్తం ఒడ్డుపాడం రోడ్డు కానీ ఇవన్నీ కూడా ఈ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేసినట్టు. ఆ రోజు 10 రూపాయలు ఖర్చు పెట్టామంటే 10 మందికి ఉపయోగం. 35 రకాల పనులు చదువుతాను. మీకు ఎవరికి కావాలన్నా మా ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పారంటే ఇస్టిమేట్ చేసి శాంక్షన్ తెప్పిస్తాం. వాటిని కొత్తగా పేడల కాలువ, చెరువులకు నీళ్ళు వస్తాయి కదా, దాని పేడల కాలువ అంటారు. బయట నుంచి చెరువులో నుంచి పొలాల్లోకి వెళ్ళేది పంట కాలం. గట్లు పోయి మొక్కలు నాటిస్తాం. బండ ప్లాంటేషన్, పొలం గట్లు ఉంటాయి కదా, మీకు జనాలు ఉంటాయి కదా, వచ్చిన చెట్లు ఏ చెట్లు కావాలని నాటిస్తాం. ఒడ్డు టెంకాయ చెట్లు ఉంటాయి, అది ఆ వర్క్ ఉంది. రైతు భూముల్లో ఫారం పాండ్ ఒకటి. ఫారం పాండ్ అంటే ఒకటి చేస్తున్నాం కదా, 7-8 సంవత్సరాల క్రితం ఒకటి చూసాను నేను. మీరు ఒక 5-6 మీకు పొలం ఉంటే ఒక అరెకరం మాకు ఇచ్చారంటే దాంట్లో గుంట తీసి 4 స్టెప్పులుగా తీస్తాం. దాన్ని తీసి మీకే ఇస్తాం. మీరు అవసరమైనప్పుడు ఆ నీళ్ళు వాడుకోవచ్చు. దీనే ఫార్మ్ పాండ్ అంటాం. మీరే ఇవ్వాలి భూమిని. రైతు ఎక్కడా జరగలేదు. భూముల్లో ట్రెంచ్లు ఇవన్నీ మనకు లేవు. రైతు భూముల్లో సరిహద్దు కందకాలు భూములు ఉంటాయి కదా, మీ భూములు, వాటికి హద్దు ఏర్పరుస్తాం. ఫ్లడ్ బండ్స్ కందకాల టైపు అది కూడా చేయలేదు. ఇక్కడ ఉండే అది పండ్ల తోటలు. మీరు కావాలంటే పండ్ల తోటలు ఏదైనా ఇసుకోవచ్చు. హార్టికల్చర్ పండ్ల తోట వేస్తే మొక్కల కాడి నుంచి 3 సంవత్సరాలు దాని పెంపకం వరకు మేమే ఇస్తాం. దానికి నీళ్లుంటాయి కదా, మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.